నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దుమారం రేపుతున్న సబ్జెక్ట్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం. దీనిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఎన్నికల ముందు అధికార వైసీపీ ఆత్మరక్షణలో పడింది. అందుకే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ నాయకులు దీన్ని సమర్థించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అన్నిటికంటే మరో కీలక విషయం ఏమిటి అంటే, కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించిన ఈ చట్టాన్ని దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమల్లోకి తీసుకురాలేదు. కానీ ఆగమేఘాల మీద వైసీపీ సర్కార్ ఎందుకు దీనిపై ఇంత హడావిడి చేసింది? దీని వెనుక ఎజెండా ఏంటి అన్న అనుమానాలు తెర మీదకొచ్చాయి. తెలుగుదేశం పార్టీలోనే ఈ చట్టాన్ని సమర్థించేవారు, విమర్శించేవారు ఉన్నారు. ఆ నేతలెవరో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. అసలు చట్టంలో ఉన్న వాటికి భిన్నంగా జగన్ సర్కార్ తనకు అనుకూలంగా ఇందులో మార్పులు చేసింది అని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతి బహిరంగ సభలో ఇప్పుడు వాళ్లు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లింది. అయితే 3 రోజుల క్రితం వైసీపీకి ఒక ఆధారం దొరికింది. అదేంటి అంటే, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా ఈ చట్టాన్ని సమర్థించారు, అనుకూలంగా మాట్లాడారు అని. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. కొన్నాళ్ల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కేశవ్ మాట్లాడిన వీడియోలో ఉన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఈ చట్టం అమలు 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అన్నది పక్కన పెడితే తప్పకుండా పాజిటివ్ డైరెక్షన్లో వెళ్లి బిల్లు అని చెప్పొచ్చు. మొత్తం రాష్ట్రాన్ని సర్వే చేయటం అన్నది ఎంతో పెద్ద కసరత్తు. ఇది సాహసోపేతమైన చర్యనే. సరిగ్గా చేయకపోతే మాత్రం ఇది దుస్సాహసమే అవుతుంది. ఎందుకు అంటే, టైటిలింగ్లో ఏ మాత్రం ఇబ్బందులు వచ్చినా ప్రజలకు భూమిపై ఉండే మమకారం చాలా గొప్పది. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్, మ్యాన్ పవర్, వనరులు కూడా కావాలి. సర్వే తర్వాత డిజిటల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. రైతులకు హార్డ్ కాపీ ఇవ్వటం అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతుకు పాస్బుక్ లాంటిదో ఏదో ఒక పేరుతో టైటిల్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే, వాళ్లకది ఒక ఫీలింగ్, ఇది నాది, భద్రంగా ఉంది, రేపు బ్యాంకులో పెట్టుకుంటాను, నా దగ్గర ఉంటే తప్ప రికార్డు కాదు అన్న భావన రైతుకు భరోసా కలగదు. ఖచ్చితంగా హార్డ్ కాపీ, పాస్బుక్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందే. సరిహద్దుల్లో రాళ్లు కూడా సాంప్రదాయ పద్ధతిలో పాతుతూనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి అని సూచించారు. అయితే టీడీపీతో పాటు జనసేన ఆరోపిస్తున్న వాటిలో ప్రధాన అంశం టైటిల్ ప్రభుత్వం వద్దే ఉంటుంది అని. ఇదే పెద్ద వివాదాస్పద అంశం. దీంతో పాటు ఇంకా ఎన్నో సందేహాలు ఈ కొత్త చట్టంపై వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు వైసీపీని రాజకీయంగా అత్యంత ఇరకాటంలో పెట్టిన అంశం నుంచి బయటపడటానికి అటు సీఎంతో పాటు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేరును వాడుతున్నా ఆయన ఇప్పటి వరకు బయటకు వచ్చి దీనిపై మాట్లాడకపోవడంపై టీడీపీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేశవ్ టీడీపీ కోసం పనిచేస్తున్నారో లేక వైసీపీకి అండగా ఉంటున్నారో అర్థం కావటం లేదు అన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే, కేశవ్ అసెంబ్లీలో చెప్పిన దానికి ఇప్పుడు బయట ఆ పార్టీ వాదనకు పెద్దగా తేడా లేదు అని చెప్పొచ్చు. అయినా సరే, ఒకవైపు వైసీపీ ఇంత పెద్ద ఎత్తున విషయాన్ని వాడుకుంటుంటే కేశవ్ మౌనాన్ని ఆశ్రయించటం పార్టీలో దుమారం రేపుతోంది. గత 5 ఏళ్ల కాలంలో ఆయన పీఏసీ చైర్మన్గా ఉండి కూడా ఎప్పుడూ జగన్పై విమర్శలు చేసిన దాఖలాలు లేవు అని, గత ప్రభుత్వ వైఫల్యాలను ఆయన బయట పెట్టింది కూడా ఏమీ లేదు అని చెప్పొచ్చు. ఏదో 1-2 సార్లు 2 అంశాలపై హడావిడి చేసి తర్వాత మాయమైపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇంత దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో వైసీపీ తనను తాను రక్షించుకునేందుకు కేశవ్ పేరు బయటకు తీసినా ఆయన మౌనాన్ని ఆశ్రయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేశవ్ తీరు చూస్తుంటే ఆయన టీడీపీలో ఉన్నారో వైసీపీ కోసం పనిచేస్తున్నారో అర్థం కావటం లేదని పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారు.